2-3 డేస్ నుంచి కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయండి. అసలు ఈ వర్షాలకి నోరు కూడా చప్పబడిపోయింది. ప్లస్ జలుబు చేసినట్టు అనిపించింది. ఇంట్లో అందరికీ టేస్టీగా తినాలనిపిస్తుంది అని చెప్పాను. అక్కడికి 2-3 రోజులు నేనైతే కంటిన్యూగా పచ్చడి చేస్తూ వచ్చాను, కానీ పచ్చడి కూడా సహించట్లేదు అంటున్నారనమాట. ఏదైనా టేస్టీగా చేయమంటే సరే బిర్యానీ చేసుకుందామా అంటే ఓకే అన్నారు. కానీ ఈ వర్షంలో బయటికి వెళ్ళి చికెన్ తీసుకొచ్చే ఓపిక ఎవరికీ లేదనమాట. అందుకనేసి సరే సింపుల్గా ఎగ్ బిర్యానీ చేసుకుందామని చెప్పి ఎగ్ బిర్యానీకి అయితే చేయడానికైతే ఇంకా నేనైతే ప్రిపేర్ అయిపోయాను. ముందుగా ఎగ్స్ అయితే ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత బాస్మతి రైస్ 3/4 కేజీ అండి. 3/4 కేజీ అయితే నేను ఉడకపెట్టుకొని వాడ్చి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఉడికించిన ఎగ్స్కి గ్రేవీ అయితే చేసేసుకొని ఆ గ్రేవీ ప్లస్ ఎగ్స్ పక్కకు తీసేసాను అనమాట. కాస్త గిన్నెలో అయితే గ్రేవీ ఉంచేసాను, ఎగ్స్ మటుకు తీసాను. పెట్టుకునేటప్పుడు ఎగ్స్ కట్ అయిపోతాయని చెప్పి రైస్కి మధ్యలో అయితే ఎగ్స్ వేయడానికి అయితే నేను పక్కకు తీసేసుకున్నాను అనమాట. ఆ కింద కొంచెం గ్రేవీ ఉంచేసి ఆ గ్రేవీ మీద ఉడికించిన 80% ఉడికించిన బియ్యం అయితే వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని దాని మీద ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద కాస్త పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మరి దాని మీద ఇంకొక లేయర్ రైస్ అయితే వేసుకొని ఇలా ఒక 2 లేయర్స్ రైస్ మధ్యలో ఎగ్ కర్రీ ఉంచుకొని పైన మరి నూనె, తర్వాత బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మగ్గించారనమాట. ఒక 10 మినిట్స్ మగ్గిస్తే సరిపోయేది. నేను ఇంకో 15 మినిట్స్ మగ్గించేసరికి మందపాటి గిన్నె వాడడం వల్ల కాస్త అడుగు అయితే అంటిపోయింది. కానీ అది కూడా చాలా టేస్టీగా అనిపించింది. అదే బిర్యానీ అడుగంటితే చాలా బాగుంటుంది అంటారు కదా, నాకైతే భలే క్రంచీగా కింద భలే అనిపించింది. బయటేమో ఫుల్ చల్లగా వర్షం పడుతుంటే వేడిగా ఇలా ఎగ్ బిర్యానీ చేసుకొని తినడం అయితే చాలా ఎమ్మిగా అనిపించింది. మీకు వర్షంలో ఏం తినడం ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వీడియోలు వచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.